విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు అంటేనే ఓ సంచలనం. ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. ఇటు సినిమా రంగంలో కానీ అటు రాజకీయాల్లో కానీ నందమూరి బాటనే పలువురు అనుసరించారు, అనుసరిస్తున్నారు, భవిష్యత్తులోనూ అనుసరించబోతారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. చిత్రసీమలోనూ రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాధించిన అరుదైన విజయాలను తలుచుకుంటేనే మది పులకించిపోతూ ఉంటుంది. అదే పనిగా చరిత్ర సృష్టించాలని ఎన్టీఆర్ ఏనాడు ఏ పని చేయలేదు. ఆయన పూనుకున్న కార్యం విజయవంతమయ్యాకే ఓ చరిత్రగా నిలిచింది. అందుకే చరిత్రకారులు తరచూ ఎన్టీఆర్ను చారిత్రక పురుషుడు అంటూ కీర్తిస్తుంటారు. ఆయన చరిత్ర అటువంటిది. మరి తెలుగు వెలుగును దశ దిశలా ప్రసరింపజేసిన ఎన్టీఆర్ చిత్రసీమలో సాధించిన అనేక అరుదైన రికార్డుల్లో ఒకదానిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలాంటి రికార్డుకు ఆద్యుడు ఆయనే. సరిగ్గా 60 ఏళ్ల క్రితం ఆ రికార్డును నెలకొల్పారు నందమూరి తారక రామారావు. అది 1961 మే 5న సాక్షాత్కారమై చరిత్రలో చెరిగిపోకుండా నిలిచే ఉంది. ఒకే రోజున 2 సినిమాలు. 60 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నటించిన 2 చిత్రాలు పెండ్లి పిలుపు, సతీ సులోచన ఒకే రోజున విడుదలై ఆ 2 చిత్రాలు నేరుగా శతదినోత్సవాలు చూడడం అన్నది భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే అదే మొదటిసారి. ఇదేమి ఎన్టీఆర్ అదే పనిగా కోరుకొని చేసింది కాదు. నిర్మాతలే సాహసించి ఆ చిత్రాలను ఒకే రోజున విడుదల చేశారు. అందుకు కారణం లేకపోలేదు. పెండ్లి పిలుపు సాంఘిక చిత్రం కాగా, సతీ సులోచన పౌరాణికం. అయినా ఓ టాప్ స్టార్ నటించిన 2 సినిమాలు ఒకే రోజున విడుదలైతే వారి అభిమానులకు ఓ అగ్ని పరీక్షే. ఆ రెండింటిలో ఏ చిత్రాన్ని ముందుగా చూడాలి అన్నది పెద్ద ప్రశ్నగా మారుతుంది. అయితే నందమూరి అభిమానులు ఆనందంగా ఆ 2 చిత్రాలను పలుసార్లు చూసి రెండింటినీ విజయపథంలో పయనింపచేశారు. ఈ చరిత్రకు 1961 మే 5వ తేదీ సాక్షిగా నిలిచింది. ఆ రోజునే ఈ సినిమాలు విడుదలై విజయభేరి మ్రోగించాయి. ముందుగా సతీ సులోచన కథ దగ్గరకు వద్దాం. ఎందుకంటే ఈ సినిమాకు మరో చరిత్ర ఉంది. రామాయణంలో రావణాసురుడు, అతని కొడుకు మేఘనాథుని కథ ఆధారంగా సతీ సులోచన రూపొందింది. ఇంద్రుని జయించడం వల్ల మేఘనాథుడు కాస్త ఇంద్రజిత్తు కావడం తెలిసిందే. ఆ ఇంద్రజిత్ చంద్రుని చంపడానికి వెంటాడతాడు. నాగలోకంలో ఆదిశేషుని నీడలో చేరతాడు ఇంద్రుడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఇంద్రజిత్ అక్కడ ఆదిశేషుని కూతురు సులోచనను చూసి ప్రేమిస్తాడు. వారి పెళ్లికి ఆదిశేషుడు అంగీకరించడు. ఆదిశేషుని ఓడించి మరి ఇంద్రజిత్తు సులోచనను వివాహమాడతాడు. రావణుడు, ఇంద్రజిత్ ఇద్దరికీ హరి వైరి. కానీ సులోచన పుట్టుకతోనే హరిభక్తురాలు. దాంతో ఆమెను భర్త ఇంద్రజిత్ పలు విధాల అవమానిస్తాడు. ఓడిపోయిన ఆదిశేషుడు మరు జన్మలో శ్రీరామచంద్రుని తమ్ముడు లక్ష్మణునిగా జన్మిస్తాడు. ఆదిశేషువుగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే ఇంద్రజిత్తును ఓడించి తీరతానని శపథం చేసి ఉంటాడు. దాంతో యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్ అంతమొందుతాడు. కానీ సులోచన తన హరిభక్తితో ప్రార్థించగానే శ్రీరాముడే స్వయంగా ఇంద్రజిత్తు తలను తీసుకువచ్చి ఆమెకు అప్పగిస్తాడు. అప్పుడే ఇంద్రజిత్ లక్ష్మణుడే నీ తండ్రి ఆదిశేషువు అని భార్య సులోచనకు చెబుతాడు. తరువాత సులోచనకు ఆమె భర్త ఇంద్రజిత్తుకు మోక్షం లభిస్తుంది. ఇది ఈ చిత్ర కథ. అందువల్ల సతీ సులోచన అన్న టైటిల్ అన్ని విధాలా సబబైనదే. ఈ చిత్రం తొలుత అదే పేరుతో విడుదలయ్యింది. అప్పుడు సతీ సులోచన అని టైటిల్ వేసి బ్రాకెట్లో ఇంద్రజిత్ అని ఉండేది. తరువాతి రోజుల్లో ఎన్టీఆర్కు ఉన్న విశేషమైన ఫాలోయింగ్ కారణంగా ఈ చిత్రానికి ఇంద్రజిత్ అని మరోమారు టైటిల్ వేసి విడుదల చేశారు. రిపీట్ రన్స్లో ఈ సినిమా టైటిల్స్లోనూ పోస్టర్స్లోనూ ఇంద్రజిత్గానే వెలుగు చూసింది. కొత్త చిత్రం అనుకుంటారేమోననే అనుమానంతో ఇంద్రజిత్తు పేరు పెద్దగా వేసి బ్రాకెట్లో సతీ సులోచన అని కూడా ప్రకటించారు.
రిపీట్ రన్స్లోనూ ఇంద్రజిత్ చిత్రం విజయభేరి మోగించింది. తరువాత కూడా ఇలా అతి కొద్ది చిత్రాల టైటిల్స్ రిపీట్ రన్స్లో మార్పులు చేశారు. అయితే అవేమీ విశేషంగా వెలుగు చూడలేకపోయాయి. ఇంద్రజిత్తుగా ఎన్టీఆర్ నభూతో నా భవిష్యత్ అన్న చందాన నటించిన సతీ సులోచనలో అంజలీదేవి సులోచనగా అభినయించారు. రావణ పాత్రలో విశ్వవిఖ్యాత ఎస్వి రంగారావు కనిపించారు. రామునిగా కాంతారావు, లక్ష్మణునిగా రామకృష్ణ, నారదునిగా చలవ నటించారు. ఎస్ రజనీకాంత్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డివి సూర్యారావు, కంచెర్ల మాధవరావుతో కలిసి నిర్మించారు. సముద్రాల సీనియర్ మాటలు పాటలు రాసిన ఈ చిత్రానికి డివి నరసరాజు స్క్రీన్ ప్లే రాయడం విశేషం. టివి రాజు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు తొలి ఆట నుంచే విశేష ఆదరణ చూరకుంది. 6 కేంద్రాలలో ఇంద్రజిత్ శతదినోత్సవాలు చేసుకుంది. ఇక పెండ్లి పిలుపు కథ విషయానికి వస్తే, చిన్నప్పుడు తప్పిపోయిన మరదలినే పెద్దయ్యాక కాలేజీలో కలుసుకుంటాడు హీరో. తప్పిపోయిన కథానాయక స్థానంలో తన కూతురిని పెట్టి డబ్బు కొట్టేయాలని ఓ నీచుడు పన్నాగం పన్నుతాడు. చివరకు అందరూ కలిసి ఆ నీచుని ఆట కట్టిస్తారు. కోరుకున్న అమ్మాయి కొంగునే తన చెంగును ముడేసుకుంటాడు హీరో. ఇలాంటి కథలు తరువాతి రోజుల్లో భలేగా వచ్చాయి. ఆ రోజుల్లో పెండ్లి పిలుపు చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. పెండ్లి పిలుపు చిత్రంలో రామారావు సరసన దేవిక నాయికగా నటించారు. ఈ చిత్రంలో రేలంగి, గిరిజ, సిఎస్ఆర్, కన్నాంబ, సూర్యకాంతం, కేవిఎస్ శర్మ, పేకేటి శివరాం, హేమలత, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ రచన చేశారు. ఈ సినిమాకు కె ప్రసాదరావు సంగీతం అందించారు. డి భావనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఆమంచెర్ల శేషగిరిరావు దర్శకత్వం వహించారు. యువతను ఆకట్టుకున్న పెండ్లి పిలుపు చిత్రం విజయవాడ, రాజమండ్రి 2 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ 2 కేంద్రాలలో ఇంద్రజిత్ కూడా డైరెక్ట్గా 100 రోజులు చూడడం మరింత విశేషం. ఆ 2 కేంద్రాలలో సతీ సులోచన చిత్రం విజయవాడ రాజకుమారిలో డైరెక్ట్గా 100 డేస్ చూసింది. అదే ఊరిలోని జైహింద్లో పెండ్లి పిలుపు నేరుగా శతదినోత్సవం జరుపుకుంది. ఇక రాజమండ్రిలోని వీరభద్రలో పెండ్లి పిలుపు 100 రోజులు ప్రదర్శితం కాగా, అదే కేంద్రంలోని వెంకట నాగదేవి థియేటర్లో సతీ సులోచన 100 రోజులు ఆడింది. ఒక హీరో నటించిన 2 చిత్రాలు ఒకే రోజున విడుదలై 2 విజయవంతం కావడం విశేషం. ఆ 2 చిత్రాలు డైరెక్ట్గా సెంచరీ చూడడం మరింత విశేషం. అది 2 కేంద్రాలలో 2 చిత్రాలు డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించడం ఈనాటికి చరిత్రగానే నిలిచింది. అసలు భారతదేశంలోనే ఈ క్రెడిట్ చూసిన మొట్టమొదటి హీరోగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. ఈ రికార్డును ఇప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. సరిగ్గా 32 సంవత్సరాల తరువాత ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ కూడా ఇదే ఫీటు సాధించారు. 1993 సెప్టెంబర్ 3న బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ 2 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో బంగారు బుల్లోడు అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు చూసింది. నిప్పురవ్వ కూడా డైరెక్ట్ 100 డేస్ జరుపుకుంది. ఈ చిత్రాలు కూడా రాజమండ్రిలోనే నేరుగా శతదినోత్సవం చేసుకోవడం ఓ రికార్డు. రాజమండ్రిలోని మేనకలో బంగారు బుల్లోడు, శివజ్యోతిలో నిప్పురవ్వ డైరెక్ట్గా 100 డేస్ ఆడాయి. మరో విశేషం ఏమంటే, 1961లో పెండ్లి పిలుపు శతదినోత్సవం జరుపుకున్న వీరభద్రనే తరువాతి రోజుల్లో మెరుగులు దిద్దుకొని శివజ్యోతిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.